నమస్తే. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో టీడీపీ చేతుల ఓటమి కొని తెచ్చుకుంటోందని ఆ పార్టీ శ్రేణులు ఆవేదన చెందుతున్నారు. ఉండి టికెట్ కోసం ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజు పోటీ పడ్డారు. అయితే హైకమాండ్ ఎమ్మెల్యే రామరాజుకు సీటును కేటాయించింది. వాస్తవానికి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఉండి ప్రజల ఆశీర్వాదంతో ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అయితే ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్లీ రామరాజుకే కేటాయించింది టికెట్ అధిష్టానం. టీడీపీ వైఖరి పట్ల శివరామరాజు కన్నీరు పెట్టుకున్నారు. పార్టీని నమ్ముకుని ఉన్న తనకు టికెట్ ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. పార్టీకి సేవ చేస్తే తనను నడి రోడ్డుపై వదిలిపెట్టారంటూ బాధపడ్డారు. అంతేకాదు ఖచ్చితంగా తాను ఎన్నికల బరిలో ఉంటా అంటూ స్పష్టం చేశారు. తాను 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో నిబద్ధతతో పనిచేశానని అన్నారు. పార్టీ కనీసం తన అభిప్రాయాన్ని తీసుకోలేదని శివరామరాజు ఆవేదన చెందుతున్నారు. ఉండి సీటు ప్రకటించే ముందు పార్టీ కనీసం తనను సంప్రదించకపోవడం బాధ కలిగిస్తోందని చెప్పారు. తన రాజకీయ భవిష్యత్తుపై శనివారం నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. పోటీ చేయాలని అన్ని పార్టీల్లోని రైతాంగం, కార్యకర్తలు తనను కోరుతున్నారని శివరామరాజు చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీలో కొనసాగేది లేదని స్పష్టం చేశారు. ప్రజల్లోనే ఉంటాను, ప్రజలకు సేవ చేస్తాను అని తేల్చి చెప్పారు. 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన శివరామరాజు ప్రజల మనిషిగా, ప్రజా నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే గత ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని శిరసా వహించి సిట్టింగ్ సీటు కాదనుకొని ఎంపీగా పోటీ చేశారు. ఎంపీగా ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టారు. అయితే వైసీపీ ప్రభంజనంలోనూ కేవలం 30,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడంతో ఇప్పుడు ఆయన దగ్గర డబ్బు లేకపోవడంతో శివరామరాజుకి టికెట్ దక్కలేదు. డబ్బు లేదని పక్కన పెట్టడంతో ఆయన కలత చెందారు. వాస్తవానికి సామాన్య ప్రజలతో మమేకమవుతూ వారిని కష్టాల్లో ఆదుకోవడం శివరామరాజు నైజం. లేనివాడికి డబ్బు పెట్టే నేత. అప్పులు చేసైనా అడిగిన వాడికి సాయం చేసే మనస్తత్వం ఆయన సొంతం. అలాంటి నేతను దూరం పెట్టడంతో పార్టీపై ఆయన అనుచరులు ఆగ్రహంగా ఉన్నారు. అతన్ని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. రేపటి ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసి తమ పవర్ చూపిస్తామని అంటున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజాసేవ చేసిన నేతను కేవలం డబ్బు లేదని పక్కన పెడతారా అని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఆయన కుటుంబం కూడా పార్టీ కోసం కష్టపడితే మీకు దక్కింది ఏంటి అని ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు సేవ చేసినా గుర్తింపు ఇవ్వని పార్టీ కోసం ఎందుకు పని చేయాలని అంటున్నారు. సీటు ఇవ్వకపోయినా కనీసం గుర్తింపు ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన శివరామరాజు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. దీంతో ప్రజాబలం ఉన్న నేతను దూరం చేసుకుని అధిష్టానం తప్పు చేస్తోంది అని క్యాడర్ భావిస్తోంది. మరి ఇప్పటికైనా అధిష్టానం తప్పు సరిదిద్దుకుంటుందా, లేక మనీ పాలిటిక్స్ కే ప్రాధాన్యత ఇస్తుందా అనేది చూడాలి. శివరామరాజు దూరమైతే మాత్రం ఉండి సీటు కూడా దూరమైనట్టే అని టీడీపీ అభిమానులే చెప్పడం విశేషం.